మా అబ్బాయి 6th వచ్చాడు. స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్లో గత 2 వారాలుగా జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలో 2000 మంది చనిపోయారని ఆ దేశ ఉన్నతాధికారులు వెల్లడించారు. మరణాలు ఈ స్థాయికి చేరడానికి టెర్రరిస్టులే కారణమని పేర్కొన్నారు. మృతుల్లో సాధారణ పౌరులు, చిన్నారులతో పాటు భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ప్రాణ నష్టంపై భిన్నమైన నివేదికలు వస్తున్నాయి. కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు 2000 మంది మరణించారని పేర్కొనగా మరికొన్ని నివేదికలు మృతుల సంఖ్య 12,000కు పైనే ఉంటుందని చెబుతున్నాయి. ఇరాన్లో ఉద్రిక్తతలు, అమెరికా దాడులు జరగవచ్చన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయింది. అక్కడున్న భారతీయులు ఆ దేశాన్ని వీడాలంటూ హెచ్చరిక జారీ చేసింది. అందుబాటులో ఉన్న మార్గాల్లో దేశాన్ని వీడాలని సూచించింది. స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిని సురక్షితంగా తీసుకురావడానికి సిద్ధమైంది. నేటి నుంచి ఈ తరలింపు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు విదేశాంగ శాఖ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే ఇరాన్లో నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్లోని జమ్మూ కాశ్మీర్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్కు మద్దతుగా కాశ్మీరీ షియా ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తూ శ్రీనగర్, బుద్గం ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. బుద్గం జిల్లాలో నిరసనకారులు స్థానిక ఇమంబారా నుండి మెయిన్ చౌక్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. శ్రీనగర్ వీధుల్లోనూ ముస్లింలు అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ నిరసనలు ప్రశాంతంగా సాగాయని పోలీసులు చెబుతున్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ ఈ సందర్భంగా నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రజలను శాంతియుతంగా బతకనివ్వడం లేదని, అందుకే ఆ శత్రువులకు వ్యతిరేకంగా మేము గలం విప్పుతున్నామని తెలిపారు. ప్రతి దేశానికి అభివృద్ధి చెందే హక్కు ఉందని, మేము ఇరాన్ అధినేత ఆయతుల్లా ఖమేనీకి అక్కడి ప్రజలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇస్లాం రక్షణ కోసం అణచివేతకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుందని, దీనికోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమే అని ఓ నిరసనకారుడు పేర్కొన్నారు. కాగా ఇరాన్లోని ప్రస్తుత పరిస్థితుల పట్ల కాశ్మీరీ షియా ముస్లింలలో తీవ్ర ఆగ్రహం ఉన్నట్లు ఈ నిరసనలు తెలియజేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాకిషోర్ అందిస్తారు. నాకిషోర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం ఇరాన్ పై సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు వెలువడుతున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అందులో భాగంగానే ఇండియాలో కూడా ఎవరైతే ఇరాన్కి సంఘీభావం, కొంతమంది ముస్లింలు కాశ్మీర్ లో సంఘీభావ యాత్ర కూడా చేపట్టడం జరిగింది. వాళ్ళ కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఇదే కాకుండా అంతర్గతంగా ఇరాన్ లో కూడా ఆందోళనకారులు, నిరసనకారులు చేసినటువంటి ఆందోళనపై ప్రభుత్వం అణిచివేత కారణంగా ట్రంప్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే హెల్ప్ ఈజ్ ఆన్ ది వే అని ప్రకటించాడో దీంతో కొంత యుద్ధ వేగాలు కమ్ముకునేలా చేశాయని చెప్పి, ఒకవేళ అమెరికా నిజంగా దాడికి దిగితే దాని పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తాయని కూడా చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఇరాన్ కూడా తన ఎయిర్ స్పేస్ ని 5 గంటల పాటు మూసివేయడం జరిగింది. ఇంకో పక్క ఈ యుద్ధానికి సపోర్ట్ చేస్తా చైనా కూడా 2 యుద్ధ విమానాల్లో భారీగా యుద్ధ సామాగ్రిని కూడా తరలించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతా ఉంది. సో దీంతో ఇప్పుడు ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం తలెత్తే అవకాశాలు ఉన్నట్టుగా కూడా
ఏదైతే వార్తలు వస్తాయో ఆ వార్తలకు బలం చేకూరుస్తా ఇప్పుడు ఈ ఇరాన్ మూసేసినటువంటి ఎయిర్ స్పేస్ కావచ్చు, అదే విధంగా చైనా పంపించినటువంటి యుద్ధ సామాగ్రి కావచ్చు. దీని నేపథ్యంలో కొంత ఇరాన్ లో అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అవడం జరిగింది. ఇరాన్ లో కావచ్చు, ఇజ్రాయెల్ లో కావచ్చు, మొత్తం ఒక 10,000 మంది అక్కడ ఉంటున్నట్లు అధికారికంగా ఇప్పటికే భారత్ నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పౌరులకి కూడా ఎవరైతే ఇరాన్ వదిలేసి ఇండియాకి రావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఎంబసీలో ఎన్రోల్ అవ్వాలని చెప్పి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ని సంప్రదించడానికి ఒక హెల్ప్ లైన్ నెంబర్, అదేవిధంగా మెయిల్ ఐడిని కూడా జరిగింది. సో ఈ వీటిల్లో ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఇండియాకి తీసుకొచ్చేటువంటి మార్గాన్ని అన్వేషిస్తూ వాళ్ళందరినీ కూడా ఇండియాకి తీసుకొస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు నుంచే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఇండియన్ పౌరులు కావచ్చు, లేకుంటే టూరిస్ట్ పరంగా వెళ్ళిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేందుకు ఇండియా గవర్నమెంట్ కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఇంకో పక్క అమెరికా కనుక దాడి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదంటూ కూడా ఇరాన్ ఘాటుగానే హెచ్చరించడం జరిగింది. ఇరాన్ తన వద్ద ఉన్నటువంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థతోటి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, ముఖ్యంగా ఖాతర్, యుఏఈలోనే ఉన్నటువంటి ఏవైతే స్థావరాలు ఉన్నాయో వాటిని లక్ష్యంగా చేసుకొని ఇరాన్కి కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లుగా కూడా హెచ్చరికలు పంపించింది. ఇరాన్ కూడా తగ్గే పరిస్థితి లేదని కూడా ఇరాన్ అయితే కొంచెం ఘాటుగానే స్పందిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ నిరసనకారులు కూడా కొంతమంది ఇరాన్ కి మద్దతుగా, అదేవిధంగా ఇరాన్ అధ్యక్షుడికి మద్దతుగా మేము ప్రాణ త్యాగాలకైనా సిద్ధం, మా దేశ భవిష్యత్తు కోసం, మా దేశ రక్షణ కోసం మేము ఎంతకైనా తెగిస్తామంటూ కూడా కొంతమంది నిరసనకారులు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇజ్రాయెల్ పైన కూడా ఇరాన్ విరుచుకుపడే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు కనుక ఇరాన్ అమెరికా యుద్ధం జరిగితే అది ఖచ్చితంగా ఇంకొన్ని దేశాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క ఈ రోజు మనం చూసుకున్నట్లయితే చైనా కూడా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే ఇరాన్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్ గా తన మద్దతునిస్తా ఇప్పటికే ఒక 2 యుద్ధ విమానాలను కూడా పంపించినట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. ఆ యుద్ధ విమానాల్లో ఇరాన్ కి మద్దతుగా ఏదైతే యుద్ధానికి కావాల్సినటువంటి సామాగ్రి ఉంటుందో ఆ సామాగ్రిని 2 విమానాల్లో కూడా పంపించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకో పక్క ఇప్పటికే ఇండియా నుంచి వెళ్ళేటువంటి ఇండిగో విమానాలు కావచ్చు, లేకుంటే ఇతర దేశాల నుంచి వెళ్లే విమానాలు కావచ్చు, వీటిలన్నింటినీ కూడా ఇరాన్ భూభాగం మీద నుంచి కాకుండా దారి మళ్లించి పంపించే ఏర్పాటు కూడా చేసినట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. ఏదేమైనా కానీ ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య వచ్చేటువంటి ఏదైతే యుద్ధం ఉందో ఈ యుద్ధం ఇంకా రాకముందే పెను సంచలనంగా మారిందని చెప్పి ఇక్కడ పశ్చిమాసియాలో కావచ్చు, అదేవిధంగా అటు అమెరికా దేశాల్లో కావచ్చు దీని ప్రభావంతో కొంత తీవ్ర పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇంకో పక్క అంతర్జాతీయంగా కూడా ముడి చమురులో సంక్షోభం కూడా ఏర్పడినట్లుగా కూడా తెలుస్తా ఉంది. యుద్ధం మొదలైతే ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరాకి గుండెకాయగా ఉండేటువంటి హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేసే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఈ మార్గం గుండానే 20% పైగా జరుగుతూ ఉంటుంది. ఇదే జరిగితే ముడి చమురు ధరలు కూడా ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా కానీ ఇటు ఇరాన్ అదేవిధంగా అమెరికా మధ్య జరిగేటువంటి యుద్ధం ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో, అదేవిధంగా ప్రపంచ దేశాల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్క మిత్ర దేశాల వైఖరిని కూడా పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అమెరికా దాడి చేస్తే బ్రిటన్ వంటి కొన్ని దేశాలు మద్దతు తెలిపే అవకాశం ఉన్నప్పటికీ కూడా సౌదీ అరేబియా, యుఏఈ, అదేవిధంగా గల్ఫ్ దేశాలు కొంత ఆందోళనకర పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఆందోళనలు అయితే జరుగుతా ఉన్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులు తమపై జరుగుతాయని అవి కూడా కొంత భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అమెరికాకు సంబంధించినటువంటి సైనిక స్థావరాలు కొన్ని సౌదీ అరేబియా, యుఏఈలో ఉన్నాయి. కాబట్టి ఇరాన్ వాటిని టార్గెట్ చేసుకొని దాడులు చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. అందుకే ఈ ఘర్షణకి కొంత దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. సో దీని ప్రభావం అయితే కనిపిస్తుండటంతో ఇరాన్ అదేవిధంగా అమెరికా మధ్య యుద్ధం జరగకూడదని కొన్ని కోరుకుంటున్నప్పటికీ కూడా కొన్ని దేశాల మధ్యకి ఆ యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి మద్దతు తెలిపేందుకు కూడా కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీని మీద ఏదైతే భారత్ ఉందో భారత్ అయితే మట్టి న్యూట్రల్ వైఖరిని ప్రదర్శిస్తా ఈ యుద్ధం జరగకూడదని చెప్పినప్పటికీ కూడా ఏదైతే భారత్ పౌరులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి భారత్ సురక్షితంగా తీసుకొచ్చేందుకు కూడా భారత్ అన్ని రకాల చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేసి భారత పౌరులను వెనక్కి తీసుకొస్తా ఉంది ఝాన్సీ. ఓకే, థ్యాంక్ యూ నాగకిషోర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.